హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అమ్మ చేతి మెత్తాళ్ళ కూర తయారయ్యే విధానం చూద్దామా. ముందుగా కేజీ మెత్తాళ్ళను తీసుకొని తల తోక తీసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఒక 2-3 సార్లు వాటర్ పోసి కడుక్కోవాలి. కడిగి వాటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ టమాటాలను సన్నగా చూపిస్తున్న విధంగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే 2 ఆనియన్స్ని కూడా చూపిస్తున్న విధంగా సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న మెత్తాళ్ళు, కట్ చేసి పెట్టుకున్న టమాటాస్, ఆనియన్స్, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ టాస్ చేసుకుంటే ఆ ఉప్పు కారం అనేది మెత్తాళ్ళకి పడుతుంది. ఒక 5 మినిట్స్ గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా కలుపుకొని ఆ వాటర్ అందులో పోయాలి. పోసిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు కారం చూసిన తర్వాత కొంచెం పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ పోయండి, సరిపోతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అది తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అమ్మ చేతి మెత్తాళ్ళ కూర రెడీ. దాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీరు మెత్తాళ్ళ కూర ట్రై చేశారా? ట్రై చేస్తే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి.